వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. నేను నందిని. దుర్మరణం పాలు కాకుండా సద్మరణం కలిగించేది మాందీశ్వరుడేనని, ఇతర ఆటంకాలను తొలగించి చక్కటి జీవితాన్నిచ్చే మాందీశ్వరాలయం గుంటూరులో ఉన్న హిందూ శ్మశాన వాటికలో నిర్మించబోతున్నట్లు ప్రముఖ తంత్ర జ్యోతిష నిపుణుడు రుక్మాంగదరావు తెలిపారు. ఈడే మురళీకృష్ణ, సుజాత దంపతులు ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారని చెప్పారు. మంగళగిరి శ్మశాన వాటికలో నంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు నిర్మించిన మాందీశ్వరాలయాన్ని వేలాది మంది దర్శించుకొని తమ బాధలు తొలగించుకుంటున్నారని రుక్మాంగదరావు చెప్పారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. ఈరోజు చెప్పాలంటే ఒక గొప్ప దినం. ఎందుకంటే ఈరోజు మనం ఉన్నటువంటి ప్రాంతం ఒక అత్యద్భుతమైనటువంటి, ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చేటువంటి, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి, ఇది తెలియని వారంటూ లేరు. అంటే ఇక్కడ గుంటూరు పట్టణంలో ఇక్కడ హిందూ శ్మశాన వాటికలో ఉన్నాం. అంటే ఈ శ్మశాన వాటికలు తెలియని వాళ్ళు ఉంటారు కదా, కానీ ఇంతకన్నా గొప్ప పుణ్యక్షేత్రం లేదని నేను అంటున్నా ఈ సందర్భంగా. ఎందుకంటే మన దేశానికి కాశీనగరం ఉంది, అది మహాశ్మశానం. అదేవిధంగా ప్రతి గ్రామానికి ఓ శ్మశానం ఉంటుంది, అదే ఆ గ్రామానికి కాశీనగరం అని ఇంతకుముందు నేను ఒక వీడియోలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే, మొట్టమొదటిసారిగా గత సంవత్సరం, అంటే సంవత్సరానికి ముందు మంగళగిరిలో మాందేశ్వరుడు అనేటువంటి ఒక విగ్రహాన్ని, ఒక క్షేత్రాన్ని స్థాపించడం జరిగింది. విశేషంగా ఎంతో మంది, వేల మంది అక్కడికి వెళ్ళి స్వామివారి యొక్క పూజ చేసుకుని తరిస్తున్నారు. అదే మాందేశ్వరుని యొక్క విగ్రహాన్ని, క్షేత్రాన్ని ఇదే శ్మశానంలో స్థాపించాలని ఈడే మురళీకృష్ణ, సుజాత అనేటువంటి పుణ్య దంపతుల యొక్క ఆహ్వానం మేరకు నేను ఇక్కడ రావడం జరిగింది. ఈ శ్మశానంలో మాందేశ్వరుడు యొక్క క్షేత్రాన్ని, విగ్రహాన్ని త్వరలో ప్రారంభించబోతున్నాము. మాందేశ్వరుడి గురించి ఇప్పటి వరకు నేను అనేక వీడియోల్లో ఆయన యొక్క చరిత్ర ఏంటి, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటి నేను తెలియజేశాను. దుర్మరణాన్ని, దుస్సంఘటనలను, తడబాట్లను, తాకడలను కలిగించేటువంటి గ్రహంగా ఆయన మనకు జ్యోతిష్ శాస్త్రంలో 10వ గ్రహంగా ఉన్నాడు. ఆయన యొక్క సేవ చేసుకోవడం వల్ల ఎవరికి దుర్మరణం లేకుండా సద్మరణము, మంచి సుఖవంతమైనటువంటి మరణము, జీవితంలో అనేక తడబాట్లు తొలగిపోతాయి. ఆయన ఎక్కడుంటే అక్కడ 3 స్థానాలను కలుషితం చేస్తాడు, లేదంటే ప్రభావితం చేస్తాడు, వ్యతిరేక ఫలితాలు ఇస్తాడని జ్యోతిష్ శాస్త్రం తెలియజేయడం వల్ల, ఆయన సేవ చేయడం వల్ల వాటన్నింటిని అధిగమించవచ్చని జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తామని ఎన్నో రకాల మాందేశ్వరుడు యొక్క గొప్పతనాల గురించి నేను తెలియజేయడం జరిగింది. ఆయన యొక్క సేవ ఇక్కడ గుంటూరు ప్రాంత ప్రజలకు కూడా కావాలని వాళ్ళు పదే పదే వాళ్ళ యొక్క తపన, తాపత్రయము, వారు చూపించినటువంటి శ్రద్ధ, మాందేశ్వరుడు పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమ, ఈరోజు నేను ఆ మాందేశ్వరుడు యొక్క అనుగ్రహంతో, దయతో ఇక్కడ రావడం జరిగింది. త్వరలో ఈ గుంటూరు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఇక్కడ మాందేశ్వరుడి సేవ చేసుకోవచ్చు. మీరు ఎంత చేస్తే అంతకు ఆయన ఆశీర్వదిస్తాడు. అంటే ఇక్కడ భగవంతుడు ఎప్పుడు అనుకుంటూ ఉంటారు మనకు మంచి చేయమని. కానీ ఇక్కడ మాందేశ్వరుడు చేసే మంచి ఏంటంటే, ఎవరు సేవ చేసుకుంటే వాళ్ళకు ఉన్నటువంటి చెడ్డను తొలగించేస్తాడు. అంటే చెడు తొలగిపోతే అంతా మంచే. కాబట్టి మనకు జరుగుతున్న ఆటంకాలు, తడబాట్లు, తాకడలు, అది యాక్సిడెంట్లు కావచ్చు, దుర్మరణాలు కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు, వాటన్నింటినీ తొలగించేస్తాడు అనమాట. అంటే మన జీవితానికి మాటికి అడ్డుపడుతున్నటువంటి దుస్సంఘటనలన్నింటినీ ఆయన శాంతింపజేస్తాడు. కాబట్టి ఈ మాందేశ్వరుడు యొక్క సేవ ప్రతి ఒక్కరికి చాలా అవసరం. ఆ క్షేత్రాన్ని ఇక్కడ స్థాపించమని పదే వాళ్ళు చూపించినటువంటి, మాందేశ్వరుడు పట్ల చూపించినటువంటి ప్రేమాభిమానాలు నేను ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మనం ఇప్పుడు మేడం సుజాత గారు ఉన్నారు, వాళ్ళని కనుక్కుందాము. వాళ్ళ యొక్క విలువైనటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం షేర్ చేసుకోబోతున్నాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం గారు, ఇప్పుడు మీరు ఇంత గట్టిగా పట్టుబట్టి, విక్రమార్కుడు ఎలా పట్టుబడి అలా పట్టుబట్టి గుంటూరు ప్రాంత ప్రజలకు మాందేశ్వర క్షేత్రాన్ని ఇక్కడ స్థాపించాలని మీరు పూనుకోవడంలో ఎందుకు మీకు అలా అనిపించింది, అది మీరు కొంచెం తెలియజేస్తే బాగుంటుంది. నమస్తే అండి, నా పేరు సుజాత. నేను ఈ మాందేశ్వరుని ఒక 3 months బ్యాకే కనుక్కున్నానండి. ఇంతకుముందు చాలా జ్యోతిష్యుల దగ్గరికి, చాలా స్పిరిచువల్ లెవెల్స్లో అన్నీ వెళ్ళాను. నేను చాలా ఆధ్యాత్మిక ప్రయాణాలు చేసి, చాలా జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి, అయినా నాకేం సాటిస్ఫాక్షన్ లేకుండా అలా అయిపోయాను. నేను కొన్ని రోజులుగా సార్ని కలిసినప్పుడు జ్యోతిష్యం గురించి తెలుసుకుంటూ, మా జాతకాల గురించి తెలుసుకుంటూ, మాందేశ్వరుడు అనే ఒక 10వ గ్రహం ఉందని చెప్పి, అన్నిటికీ అసలు అదే కారణం. మనకి చాలా పూజలు చేసినా కానీ, చాలా హోమాలు చేసినా కానీ కారణం తెలియకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం మనం. దానికి కారణము ఇప్పటికి నా 44 సంవత్సరాల తర్వాత నేను ఈ ప్రయాణం సాగించి 20 సంవత్సరాలు చేస్తున్నాను. నాకు ఇంకొక 22 సంవత్సరాల తర్వాత సొల్యూషన్ దొరికింది, అదే మాందేశ్వరుడు. ఆ గ్రహాన్ని ప్లీజ్ చేసుకుంటే, సంతోషపరుచుకుంటే మన లైఫ్ అంతా బాగుంటుంది. మన పూర్వీకులు ఎవరైతే, ఇదిగో ఈ బరేల్ గ్రౌండ్లో ఇంతమంది వచ్చి వాళ్ళ బాధలు అన్నీ ఇక్కడే
చూయించుకొని వెళ్తూ ఉంటారు. లాస్ట్ ఇదే ప్రస్థానం. కాకపోతే మన పూర్వీకులు ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళ ఆత్మకి శాంతి కలగకుండా మన తర్వాతి తరాల వాళ్ళకి ఇబ్బందులు కలుగుతూ వాళ్ళ ఆత్మశాంతి లేకుండా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అవే మనకి కష్టాల రూపంలో, అనారోగ్య రూపంలో, ఫైనాన్షియల్గా ఎదగకుండా ఇవన్నీ చేస్తూ మనం లైఫ్ని లీడ్ చేయకుండా చేస్తూ ఉంటాయి. దానికి ఈ మాంది గ్రహము మన నవగ్రహాల్లో ఒక గ్రహం కాకుండా 10వ గ్రహము మన లైఫ్ మొత్తం లీడ్ చేస్తుంది అని చెప్పి ఇప్పుడు తెలుసుకొని ఆయన అందరినీ పూజించుకోవాలి. ఆయనకి ఎక్కడ స్థానం అంటే ఈ శ్మశానం. శ్మశానం అంటే అందరికీ భయం కదా, ఆ భయం లేకుండా మాందీశ్వరుని ఒక శివలింగ రూపంలో పెట్టి భయం లేకుండా ఆయన కూడా అనుగ్రహం ఇస్తాడని ప్రపంచానికి తెలియజేయటం కోసం మేము ఇక్కడ ఈ శ్మశానంలో ఆయన ప్రతిష్ట చేస్తూ మా వంశాభివృద్ధి చేసుకోవటం కోసం, 10 మందికి మంచి చేయటం కోసం గురువు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఈ మాందీశ్వరుణ్ణి నేను మంగళగిరిలో 3 times వెళ్ళాను. వెళ్ళిన దగ్గర నుంచి ఆ వెంటనే అనుగ్రహం ఇచ్చే దేవత, మనం వెళ్ళగానే అనుగ్రహం ఇచ్చే దేవత. మిగతా అమ్మవారిని స్వామి వారిని చాలా కష్టపడితే కానీ వాళ్ళ అనుగ్రహాన్ని ఇవ్వరు. శారీరకంగా మానసికంగా చాలా దృఢంగా ఉండాలి. ఇది అలా కాదు. మాందీశ్వరుడి దగ్గరికి వెళ్ళగానే వెంటనే ఆయన అనుగ్రహాన్ని మేము చూస్తున్నాం. అందుకని మంగళగిరిలో కాకుండా గుంటూరులో కూడా మనం ప్రతిష్ఠించి ఆయన సేవ చేసుకునే అదృష్టాన్ని అందరికీ ఇవ్వాలని, ప్రతి చోట ఇలా మాందీశ్వరుని పూజించి ఆయన అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని గురువు వారి ద్వారా మేము ముందుకు వెళ్తున్నాం. థ్యాంక్ యూ. అదేవిధంగా ఇక్కడ గుంటూరు ఒక చారిత్రాత్మకమైన నగరము. ఎన్నో కళలకు, ఎన్నో సాంప్రదాయాలకు, ఎన్నో సంస్కృతులకు ఇది చక్కని కోట లాంటి ఈ మహానగరంలో, ప్రపంచ స్థాయి చరిత్ర కలిగినటువంటి ఈ మహానగరంలో మాందీశ్వరుడి యొక్క విగ్రహ ప్రతిష్టాపన అనేది చాలా అది భగవంతుడి నిర్ణయం. అది అందరూ నాతో సహా అందరూ సేవకులు మాత్రమే. కాబట్టి భగవదనుగ్రహాన్ని ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు అందించాలనేటువంటి అదృష్టాన్ని భగవంతుడు ఆ పుణ్య దంపతుల ద్వారా నాకు, అలాగే సేవ చేసుకోబోయే ప్రతి ఒక్కరికి అందించినందుకు వాళ్లకు తరతరాలకు తరగని కీర్తి ప్రతిష్టలు, ఆయురారోగ్యాలు, అత్యద్భుతమైన వంశాభివృద్ధి, వాళ్ళ వంశంలో గొప్ప వాళ్ళు ప్రవేశిస్తారు. ఎప్పుడంటే గొప్ప వాళ్ళు ఎప్పుడు కానీ వచ్చేటప్పుడు ఒక ఫ్యామిలీ సెలెక్ట్ చేసుకుంటారు. మనం ఎటువంటి కుటుంబంలో పుట్టాలి, ఎవరు తల్లిదండ్రులుగా కావాలి, అప్పుడు మన జన్మకు సార్థకత, గొప్పతనం పెరుగుతుంది అని ఆత్మలు శరీరాలు తీసుకోవాలంటే కొన్ని గొప్ప వంశాలు, కుటుంబాలు, తల్లిదండ్రులు కావాలి. ఈ విధమైనటువంటి గొప్ప దైవ సేవ చేసే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఒక ర్యాంక్ స్టూడెంట్ ఎలాగైతే తన గొప్ప కాలేజీ సెలెక్ట్ చేసుకుంటాడో అలాగే గొప్ప ఆత్మలు వీళ్ళ వంశంలో జన్మ తీసుకోవడంతో పాటు వంశోద్ధారకులుగా కీర్తించబడతారు. తరతరాలకు వీళ్ళు కూడా వీళ్ళ వారసులకు, అంటే మా అవ్వ మా తాత ఉండేవాళ్ళు, వాళ్ళు చేసినటువంటి ప్రతిష్ట అప్పటి నుంచి మాకు మాకు ఏ లోటు లేకుండా అన్న వస్త్రాదులకు, సమాజంలో ఎన్నో వసతులకు ఎన్నెన్నో కావచ్చు, ప్రపంచ స్థాయి కీర్తి పురుషులు సైతం కలిగితే భగవంతుడు తెలుసుకుని ఎంతసేపు అండి, సెకండ్లో ఉంటుందన్నమాట. కాబట్టి ఇట్లాంటి దైవ సేవకు పూనుకోవడం అనేది ఇది శాశ్వతమైనటువంటి కీర్తి, శాశ్వతమైనటువంటి విజయాలు అన్నీ లభిస్తాయి. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఇది వాళ్లకు ఆ భగవంతుడు అటువంటి గొప్ప గుణాన్ని ఇవ్వడము, వాళ్ళు ఎంతో ముందుబడి అసలు ప్రతిష్ఠించే తీరాలని ఒక వజ్ర సంకల్పం, భగీరథ ప్రయత్నంలాగా వాళ్ళు అలా రావడం అనేది నిజంగా అది ఆశ్చర్యం. నాకు తెలుసు ఆ విషయం. ఎందుకంటే ఎన్నిసార్లు ఫోన్లు చేశారో, నేను భగవదానుగ్రహము అంటే ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే ప్రతిష్ఠించడం సులభము, తర్వాత దైవ సేవ చేయడము, అక్కడ పూజాధికాలు నిత్యం జరగడం చాలా ఇంపార్టెంటు అని చెప్తూనే వచ్చాను. ఈరోజు భగవదనుగ్రహం వారి సమక్షంలోకి వచ్చి ఈ శ్మశానంలో, ఈ మహాప్రస్థానంలో, ఈ వైకుంఠధామంలో, ఈ కైలాసధామంలో, ఈ పరమ పవిత్రమైనటువంటి శ్మశానంలో, ఈ కాశీ క్షేత్రంలో మాందేశ్వరుడి ప్రతిష్ఠ జరుగుతూ ఉందని స్వామివారి యొక్క దూతగా నేను ప్రకటిస్తున్నందుకు నా జన్మ కూడా ధన్యమైంది. కాబట్టి త్వరలో ఇక్కడ ప్రతిష్ఠించబోయేటువంటి మాందేశ్వరుని యొక్క సేవకు, ప్రతిష్టాపన కార్యక్రమానికి అందరూ కూడా తెలిసిన వారు పేరున అందరికీ మేము ఆహ్వానిస్తున్నాము. వచ్చి సేవ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైతే ఈ సేవ ప్రారంభిస్తారో, స్వామివారి ఆరాధన ప్రారంభిస్తారో, అందరి కుటుంబాల్లో ఎటువంటి కలతలు, కష్టాలు ఉన్నా తొలగిపోతాయి, తర్వాత కూడా రావు. ఆ నమ్మకానికి భగవత్ సేవకు ఉన్నటువంటి శక్తి అటువంటిది, అంత అపారమైనది. కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో కొన్ని లక్షల మందికి ఈ స్వామివారి యొక్క అనుగ్రహానికి పొందేటువంటి దానికి కారణమైనటువంటి దంపతులకు, వారి తరతరాలకు, వాళ్ళ వంశానికి ఎంతో చరిత్రలో నిలిచిపోయేటువంటి కీర్తి ప్రతిష్టలు, సిరి సంపద కలుగుతాయని మాత్రం ఎటువంటి సందేహం లేదు. కాబట్టి చక్కగా చివరి మజిలీ ఇక్కడికి ఎవరైనా సరే రావాల్సిందే. ఎంత బలవంతుడైనా సరే ఒకరోజు ఇక్కడికి రావాల్సిందే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అందరికీ కూడా ఒక వైరాగ్యం వస్తుంది. శ్మశాన వైరాగ్యం అంటారు. నా అనుకున్నవాడు ఈరోజు నన్ను వదిలి వెళ్తున్నాడని. అదే ఇక్కడ మాందేశ్వరుడి దగ్గర మేము ఆయన ఒక చరిత్ర రాస్తాము, ఆయన గొప్పతనాన్ని రాస్తాము, అక్కడ ఆయన యొక్క అనుగ్రహం ఎలా పొందాలో రాస్తాము.
ఇక్కడ సేవ చేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఆత్మలు కూడా ఎవరైతే ఇక్కడ వచ్చి శ్మశానంలో దహనం చేయబడ్డారో దానం చేయబడ్డారో వాళ్ళందరికీ కూడా ఉత్తమ జన్మలు లభించేదానికి వేగంగా అనుగ్రహించేటువంటి శక్తివంతమైన దేవత, గొప్ప దేవత మాందేశ్వరుడు అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అందరూ కూడా ఇక్కడ భగవంతుని యొక్క సేవకులే. మంచి లేదు, చెడు లేదు, మతము లేదు, కులము లేదు, అందరూ మానవ జాతే. కాబట్టి చివరగా వచ్చేటువంటి ఈ అద్భుతమైన క్షేత్రానికి, పవిత్రమైన క్షేత్రానికి మాందేశ్వరుని సేవ చేసుకుని తరిస్తారని, ఈ అవకాశాన్ని, ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపక కార్యక్రమాన్ని తమ వంతుగా తెలిసిన మొదలు మంగళగిరిలో ఎలా అయితే ఉందో ఇక్కడ గుంటూరులో కూడా మనకు ఏర్పాటు అవుతుందని కనీసం 100 మంది చెప్పండి. ఇది ఒక యజ్ఞంలాగా తీసుకోండి. ఇది ఒక పుణ్యక్షేత్రంగా కాశీతో సమానంగా ఇక్కడ జనాలు కిటకిటలాడాలని నేను ఆశిస్తున్నాను. అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోమని మరొకసారి సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఆ పుణ్య దంపతులు వాళ్ళ కుటుంబాలకి మాందేశ్వరుడు శాశ్వతంగా 100,000 సంవత్సరాలైనా సరే తోడుండి వాళ్ళని గొప్పగా కాపాడతానని నేను నమ్ముతున్నాను. స్వామివారి తరపున వాళ్ళకు కూడా నేను హామీ ఇస్తున్నాను. వారి తరపున స్వామివారిని కూడా కోరుకుంటున్నాను. స్వస్తి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.